మేమే వచ్చి క్షేత్రస్థాయిలో మాట్లాడి వాళ్ళు యాక్టివేట్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో ఇప్పుడు మన లక్ష్యాన్ని కూడా చెప్పారు, హైదరాబాద్లో ఎంతమంది ఉన్నారు, ఇతర ప్రదేశాలు ఎంతమంది ఉన్నారు, అవన్నీ మీరు లిస్ట్ అవుట్ చేయండి. వాళ్ళందరినీ కూడా మనం ఏ విధంగా మనం ఓటు వేయడానికి ముందు రోజే చేసుకురావడానికి మన అన్ని ఏర్పాట్లు కూడా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఓవరాల్గా ఎన్నికల ప్రక్రియ. దానికి మీరందరూ కూడా మరి సంసిద్ధత కావాలి, సీరియస్గా తీసుకోవాలి, అందరూ కూడా అనుకున్న ప్రకారం కలిసికట్టుగా చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటూ మరి తక్కువ టైంలోనే ఈ ఇన్ఛార్జెస్ని పెట్టుకొని మరి పేర్లతో సహా తీసుకొచ్చిన మన నాయకులకి, మీకు 3 పార్టీల నాయకులు, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ నాయకులకి, అదేవిధంగా మన ఇన్ఛార్జి రాజన్ గారు, చిత్తూరు జిల్లా పార్టీ ప్రెసిడెంట్, అదేవిధంగా వన్యకుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్, అదేవిధంగా వేదికమైన మన డాక్టర్ గారు, అదేవిధంగా డాక్టర్ వరలక్ష్మి గారు, అదేవిధంగా మన రాజశేఖర్ రెడ్డి గారు, మీకు వేదికమైన పెద్దలు, అదేవిధంగా ప్రెస్ ఇన్ఛార్జెస్ అందరికీ కూడా పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ చంద్రబాబు నాయుడు గారు కూడా మీరు మనం ఇచ్చే ఈ క్లస్టర్ బూత్ ఇన్ఛార్జెస్తో టెలికాన్ఫరెన్స్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కానీ వీళ్ళందరూ కూడా తీసుకుంటారు. ఎప్పుడెప్పుడు టెలికాన్ఫరెన్స్ జరిగినా దయచేసి 100% మీరు దానికి అటెండ్ కావాల్సిన అవసరం ఉంది. మనం టెలికాన్ఫరెన్స్ అటెండ్ కాకపోతే మనం యాక్టివ్గా లేవనుకునే పరిస్థితి కూడా రాష్ట్ర పార్టీ ఆఫీస్కి వస్తుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా కేర్ఫుల్గా ఉండాలి, సీరియస్గా తీసుకోవాలని కోరుకుంటూ ఈ సమావేశానికి వచ్చిన అందరికీ పేరు పైన ధన్యవాదాలు, నమస్కారం, జై హింద్. ఇలా ఏ విధంగా మనం పనిచేయాలని కూడా అందరం మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు ఎమ్మెల్సీ ఓటు ఎలా వేయాలి అనేది కూడా యూనిట్ ఇన్ఛార్జెస్ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇవి కాపీలు తీసి మీకు ఇస్తాం. ఈ 30 ఓటర్స్ కంటే ప్రతి ఒక్క ఓటర్కి కూడా మీరు ఈ కాపీ ఇవ్వాలి. ఎందుకంటే మాకు తెలుసు అని అనుకుంటారు చాలామంది. కానీ మనం చూస్తే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు వైసీపీ వాళ్ళకి ఎక్కడ స్ట్రెంత్ లేకపోయినా వాళ్ళు స్టాండింగ్ కమిటీ వాళ్ళకి ఎన్నికలకి పోటీ చేశారు. సో దాంట్లో మనం ఇప్పుడు దీంట్లో ఉన్నట్టుగానే బ్యాలెట్ మన పెన్ను తీసుకెళ్లకుండా అక్కడ వాళ్ళు ఇచ్చిన పెన్నుతోనే మనం టిక్ పెట్టాలి ఎదురుగా. సో అలానే మన నమూనా బ్యాలెట్ పేపరు తీసుకొని వెళ్తాం, దాంట్లో పేర్లు ఉంటాయి కాబట్టి. సో 4 ఎమ్మెల్యేలు తోపేశారు. ఒకటి వాళ్ళు ఇచ్చిన పెన్నుతో కాదు, వీళ్ళ జేబులో పెన్ను తీసి టిక్కు పెట్టారు ఒకటి. తర్వాత వాళ్ళు ఇచ్చిన బ్యాలెట్ పేపర్ జేబులు వేసుకొని వీళ్ళు ఇచ్చిన కూడా బ్యాలెట్ పేపర్ బాక్స్ పెట్టారు. అంటే ఎమ్మెల్యేలు చేశారు అది. సో ఓటర్స్ కూడా తెలుసు, కానీ ఏమరపాటు ఉంటుంది. సో తప్పకుండా మీరందరూ ఓటర్స్ కూడా చెప్పాలి. మీకు ఇచ్చిన బ్యాలెట్ పేపర్ మీద అభ్యర్థుల పేర్లు మరియు ఫొటోస్ ఉంటాయి. మొదటి ప్రాధాన్యత ఓటు 1వ నంబర్ వాళ్ళు ఇచ్చిన పెన్నుతోని 1వ నంబర్ వేయాలి దాని ఎదురుగా. సో సెకండ్ ఆప్షన్ అడుగుతారు మిమ్మల్ని కొంతమంది, 2వ ప్రాధాన్యత ఓటు మాకేమని. మీరు ఏ అభ్యర్థికి కూడా 2వ ప్రాధాన్యత ఓటు మీరు వేయద్దు. అది మీరు స్పష్టంగా మీ 30 మంది ఓటర్స్కి చెప్పండి. మనకి మొదటి ప్రాధాన్యత ఓటు పడదు అనుకున్న ఓటర్ని 2వ ప్రాధాన్యత ఓటు మనకేమని అడగండి. మీరు వాళ్ళకేయద్దు. మనకు పడదు అనుకున్న ఓటు మీకు డౌట్ వస్తే ఆ 2వ ప్రాధాన్యత ఓటుకు మాకేమని చెప్పి అప్పుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి 2వ ప్రాధాన్యత ఓటు ఏమని చెప్పి మీరు చెప్పాలి. అదేవిధంగా పెన్ను, సొంత పెన్ను వాడకూడదు. లోనికి వెళ్ళేటప్పుడు ఆ పెన్ను బయట పెట్టి మళ్ళీ ఓటేసి వచ్చిన తర్వాత ఎవరి పెన్ను వాళ్ళకి ఇవ్వాలి. ఐడి ప్రూఫ్లు, ఎలక్షన్ కమిషన్ నిర్ణయించే ఐడి ప్రూఫ్లు తీసుకెళ్ళాలి. బూత్ లోపలికి వెళ్లే ముందు మీ పేరు చూసుకొని సంతకం పెట్టాలి. సో బూత్ బయట ఓటర్ లిస్టులో మీ పేరు మరియు క్రమ సంఖ్య చూసుకోండి. ఇది మనం చేయాలా, ఏమి చేయకూడదు అనేది
ఒకటి ఉంది. ఇప్పుడు బ్యాలెట్ పేపర్ని ఎన్నికల అధికారులు ఫోల్డ్ చేసి ఇస్తారు. దాన్ని ఫోల్డ్ చేసి ఇచ్చినప్పుడు దాన్ని తెరచి దాని ఎదురుగా ఒకటో అంకె వేసి వాళ్ళు ఫోల్డ్ చేసిన పద్ధతిలోనే మళ్ళీ మనం ఫోల్డ్ చేయాలి. మనం వేరే విధంగా ఆపోజిట్ ఫోల్డ్ చేస్తే అది ఇన్వాలిడ్ అయిపోతుంది. సో అది కూడా మీరు క్షుణ్ణంగా మీరు ఓటర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా చెప్పాలి. సొంత పెన్ను వాడకూడదు, అభ్యర్థులందరికీ ఒకటే నెంబర్ ఇవ్వకూడదు, 1 అని రాయకూడదు, ఇంగ్లీష్లో కూడా 1 అని రాయకూడదు, అంకెల్లో రాయాలా, అది కూడా 1 అని రాయాలి. బ్యాలెట్ పేపర్లో ఎక్కువ పేర్లు ఉన్నా ఆ పేర్లలో మన అభ్యర్థికి 1వ నెంబర్ మాత్రం వేయాలా. ఇప్పుడు మేము చెప్పినట్టుగా ఫోల్డ్ చేసే పద్ధతి కూడా ఎన్నికల అధికారులు ఇచ్చిన పద్ధతిలోనే మనం ఫోల్డ్ చేయాలి. ఖాళీ పేపరు బ్యాలెట్ పేపర్ వేయకూడదు. మీరు ఇచ్చే నంబర్స్తో గట్టిగా పెన్నుతో రుద్దకూడదు. అభ్యర్థి పేరు మరియు బాక్స్ పక్కన కాకుండా ఇతర ప్రదేశాల్లో ఓటు వేసినా అది చెల్లదు. మీరు ఇచ్చిన బ్యాలెట్ పేపర్ అంతా 1వ ప్రాధాన్యత ఓటు వేయకుండా మిగతా నంబర్స్ వేస్తే ఓటు చెల్లదు. ఓటు చెల్లడానికి ఎలా చేయాలి, మనం అట్లా కాకుండా చేస్తే ఓటు ఎలా చెల్లకుండా పోతుందో ఇవి కూడా జిరాక్స్లు తీసి మొత్తం ఎంతమంది ఓటర్స్ ఉన్నారో అంతమంది ఓటర్స్కి మీరు డిస్ట్రిబ్యూట్ చేయండి. వాళ్ళకి చెప్పండి. అవసరమైతే ట్రైనింగ్ క్లాసులు పెట్టి ప్రతి ఓటు కూడా మనం వ్యాలిడ్ అవ్వాలి, ఇన్వాలిడ్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనకు ఉంది. సో దయచేసి అందరం కూడా ఇప్పుడు మాట్లాడుకున్న పద్ధతిలో మనం ముందుకెళ్ళాలి. ఈ ఓటర్స్ని మరి లిస్టు కూడా దగ్గర పెట్టండి.